తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. కాసేపట్లో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో రేవంత్ సమావేశం కానున్నారు. పార్టీలో తాజా పరిణామాలపై చర్చించనున్నారు. అలాగే ఇవాళ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో రేవంత్ భేటీ కానున్నారు. అలాగే అగ్రనేత రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ సమావేశమయ్యే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. ఎస్ లక్ష్మీదుర్గ ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. నిన్న రాత్రి ఆయన ఢిల్లీ చేరుకున్నారు. కాసేపటి క్రితమే ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ నివాసానికి వచ్చారు. కేసీ వేణుగోపాల్తోనే సమావేశం జరుగుతుంది. సమావేశంలో ప్రధానంగా తెలంగాణలోని తాజా రాజకీయ పరిణామాలతో పాటు పార్టీ అంతర్గతంగా జరుగుతున్న వ్యవహారాలు కావచ్చు, క్యాబినెట్లోకి పలువురిని తీసుకున్న అంశాలు కావచ్చు, గతంలో నుంచి కూడా అనేక సందర్భాలుగా అనేక సమావేశాలు జరిగాయి. అనేక సమావేశాల్లో క్యాబినెట్ విస్తరణ జరుగుతుంది, పీసీసీ సంబంధించిన ఎంపిక జరుగుతుందని చెప్తున్నారు. ఇటీవల పీసీసీ నియామకం పూర్తయిన సందర్భంగా ఇక కేవలం క్యాబినెట్ విస్తరణకు సంబంధించిన అంశంలో ఇంకా స్తబ్దత అలాగే ఉంది. క్యాబినెట్కి సంబంధించిన విషయంలో దాదాపు 6గురికి క్యాబినెట్లో చోటు దక్కే అవకాశం ఉంది. అయితే 4గురికి మాత్రం మొదట క్యాబినెట్లోకి తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు ఏ నియోజకవర్గానికి సంబంధించిన వారు కావచ్చు, ఆ నియోజకవర్గానికి సంబంధించిన వారు ప్రాతినిధ్యం లేదు, వారికి కొత్తగా క్యాబినెట్లో చోటు దక్కే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. అయితే పార్టీకి సంబంధించిన చాలామంది సీనియర్ నేతలంతా కూడా గెలిచిన వారిలో తమకు మంత్రి పదవి కేటాయించాలని కూడా అనేక మంది రాహుల్ గాంధీ ఇప్పటికీ లేఖలు రాయడం జరిగింది. అదేవిధంగా ఏఐసీసీ దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. ప్రత్యేకంగా మల్రెడ్డి రంగారెడ్డి కావచ్చు, ప్రధానంగా ఆయన మొత్తం హైదరాబాద్ సిటీకి సంబంధించిన పరిధిలోకి తాను వస్తానని ఇప్పటివరకు తనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందిగా ఇటీవల రాహుల్ గాంధీకి ఒక లేఖ రాయడం జరిగింది. ఆ లేఖలో తాను ఎన్నిసార్లు గెలిచాను, పార్టీకి ఇటీవల ఆయన అందించిన సేవలు కావచ్చు, ఇతర అంశాలన్నింటినీ కూడా ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా ఇక రాజగోపాల్ రెడ్డి కూడా తాను రేస్లో ఉన్నాను, తనకు ఖచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందనే అంశాన్ని కూడా స్పష్టం చేశారు. అదేవిధంగా ఇక రామగుండంకి సంబంధించిన కావచ్చు మరికొంతమంది నేతలంతా కూడా వరుసగా కూడా ఖచ్చితంగా తమను మంత్రి పదవి వరిస్తుందని చెప్తున్నారు. మరోవైపు నిజామాబాద్కి సంబంధించిన సుదర్శన్ రెడ్డి మాజీ మంత్రిగా పనిచేసిన సుదర్శన్ రెడ్డికి అనుభవం ఉంది. ఆయన కూడా తనకు మంత్రి పదవి కేటాయించాలని కూడా పలుమార్లు విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు ప్రేమ్ సాగర్ రావు పేరు కూడా పెద్ద ఎత్తున కూడా వినిపిస్తుంది. ఆయనకు సంబంధించి ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వారిలో కేవలం జూపల్లి కృష్ణారావు ఉన్నారు. ఇక్కడి నుంచి ఆయనకు కూడా ప్రాతినిధ్యం వహించాల్సిందిగా, ప్రాతినిధ్యం కల్పించాల్సిందిగా ఇప్పటికీ అధిష్టానం దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో వీటన్నిటికి సంబంధించిన అంశంలో చర్చ జరుగుతుంది. మరోవైపు ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న మల్లికార్జున ఖర్గే ఇటీవల అనారోగ్యం అస్వస్థతకు గురయ్యారు. ఇటీవల జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల సందర్భంగా ఆయన అక్కడ పర్యటిస్తున్న సందర్భంలోనే కొంత హై బీపీ వచ్చిన వెంటనే ఆయనను దగ్గరలో ఉన్న జమ్మూ కాశ్మీర్లో హాస్పిటల్లో జాయిన్ చేశారు. అనంతరం ఆయన డిశ్చార్జ్ అయ్యారు. తిరిగి నిన్న ఆయన ఢిల్లీ వచ్చారు. అయితే ఆయనను పరామర్శించేందుకే సీఎం ఢిల్లీ వచ్చారనేది కూడా చర్చ జరుగుతుంది. అయితే ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ నివాసం నుంచి నేరుగా మల్లికార్జున ఖర్గే నివాసానికి వెళ్తారని కూడా తెలుస్తుంది. అయితే మల్లికార్జున ఖర్గేతో ఎంతసేపు భేటీ అవుతారు, ఆయన ఆరోగ్య సమస్యలే కాకుండా పార్టీకి సంబంధించిన అంశాలు ఇంకేమైనా చర్చకు వస్తాయనేది కూడా చూడాల్సి ఉంటుంది. మరోవైపు అగ్రనేత రాహుల్ గాంధీని కూడా కలిసే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డి అనేక మార్లు ఢిల్లీ వచ్చిన సందర్భంలో, పార్టీ ముఖ్య నేతలను కలిసిన సందర్భంలో ఏఐసీసీ అగ్రనేతగా ఉన్న రాహుల్ గాంధీ విదేశీ పర్యటన ఉన్న సందర్భంలో ఆయనను కలవలేకపోయారు. ఈ సందర్భంలో ఆయన ఢిల్లీలో ఉండేవాడు. ఖచ్చితంగా ఈరోజు సాయంత్రానికి రాహుల్ గాంధీని కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా తెలంగాణలో హైడ్రా కావచ్చు, మూసీ రివర్ ఫ్రంట్కి సంబంధించిన అంశంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, పెద్ద ఎత్తున జనాలు రోడ్లెక్కి వారంతా కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దాదాపు 4-5 రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఒక అట్టుడికిపోతున్న సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. అనేక పత్రికలలో కూడా పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రజలు తప్పుపడుతున్నారనే అంశాన్ని కూడా స్పష్టం చేస్తున్న నేపథ్యంలో అధిష్టానం కూడా ఈ అంశం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని క్లారిటీ అడిగే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఒకవేళ హైడ్రా కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు చర్చకు వస్తాయి. ఈ సందర్భంలో ప్రధానంగా జరుగుతున్న పరిణామాలను కూడా అధిష్టానం తెలుసుకునే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. వైపు పార్టీకి సంబంధించిన అంశాలు చర్చ జరుగుతున్నాయి. మరోవైపు పార్టీకి సంబంధించి ఇప్పటివరకు క్యాబినెట్కి సంబంధించిన బెర్తుల విషయంలో క్లారిటీ రాలేదు. కానీ ఈ దసరాలోగా దీనిపైన క్లారిటీ వస్తుందని కూడా పెద్ద ఎత్తున ఆశావాహులంతా వ్యక్తం చేస్తున్నారు. వారంతా కూడా ఇప్పటికే ఏఐసీసీ దృష్టికి తీసుకొచ్చారు. తమకు ఖచ్చితంగా తమ సామాజిక వర్గాలకు కావచ్చు, తమకు కావచ్చు మంత్రి పదవులు కేటాయించాల్సిందిగా ప్రభుత్వం ఏర్పడి దాదాపు 8 నెలల కాల వ్యవధి నడుస్తున్న సందర్భంలో ఇప్పటివరకు కూడా క్యాబినెట్కి సంబంధించిన బెర్తులు కన్ఫర్మ్ చేయకపోవడంతో కొంత నేతలు కూడా అసంతృప్తి మొదలుకుంది. మరోవైపు కార్పొరేషన్కి సంబంధించిన అంశంలో కూడా
ఇప్పటి వరకు ఉన్న కార్పొరేషన్లు అన్నింటినీ కూడా ఎక్కడ కూడా పూర్తి లెవెల్లో కార్పొరేషన్కి సంబంధించిన ఎంపిక జరగలేదు. కొన్ని కార్పొరేషన్లకు మాత్రమే చైర్మన్లు నియమించారు, మరికొన్ని కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించలేదు. ఈ అంశాలన్నింటినీ కూడా ఢిల్లీ పర్యటనలో నేతలతో చర్చించే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సతీష్.